ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 14 డివిజన్ సచివాలయంలో ఈరోజు ఉచిత వైద్య సేవల్ని మనం ప్రారంభించడం జరిగింది. మామూలుగా గతంలో కూడా నేను కార్పొరేట్ గెలిచినాక ఇక్కడ వైద్య సేవలు మనం పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఆగినాయి. మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు మళ్ళా మన 14 డివిజన్లో ఈ యొక్క ఉచితంగా బీపీ కానీ, షుగర్ టెస్టులు కానీ, బరువు చూడడం కానీ, కాలిన గాయాలకు కానీ, ఏదైనా గాయపడ్డ గాయాలకు కానీ కట్లు కట్టడం కానీ, ఏదైనా ఇంజక్షన్లు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉదయం 10:30 నుంచి 12 దాకా ఇక్కడ మన హెల్త్ సెక్రటరీ అయినటువంటి సువాసన కానీ, సుగంధ కానీ, అపర్ణ కానీ, ఆశా వర్కర్లు అందరూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన 14 డివిజన్ సచివాలయానికి వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉచితంగా ఏదైనా ఇంజక్షన్ కావాలన్నా కూడా వేస్తారు. ఏదన్నా మీకు ఏదైనా టెస్టులు చేయాలన్నా కూడా ఒకవేళ దగ్గు వస్తుంటే గల టెస్ట్ చేసినా ఎన్టీఆర్ నగర్ హాస్పిటల్ తీసుకుని టెస్ట్ చేపిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మందులు కూడా ఉన్నాయి. ఈ మల్టీవిటమిన్స్ కానీ, బీపీ ట్యాబ్లెట్ కానీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పేదవారు ఎవరన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఈరోజు మనం ఒక ఇంజక్షన్ వేయించుకోవాలన్నా, ఒక కాలిన గాయాలు కట్లు కట్టించుకోవాలన్నా, గాయపడ్డ కట్లు కట్టుకోవాలన్నా బయట చాలా కాస్ట్ చేస్తున్నారు, రేట్ ఎక్కువ ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడైతే ఏమీ ఉండవు. ఇట్లా ప్రజలు ఇక్కడ సమస్యల కోసం వచ్చినప్పుడు కానీ ఇట్లా మామూలుగా కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. ఈ ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీలు సువాసన కానీ, అపర్ణ కానీ, సుగంధ కానీ వీళ్ళు కూడా కరోనా టైంలో కూడా చాలా కష్టపడి ప్రజలు మన్ననలు పొందినారు. అలాగే ఎప్పుడు కూడా వీళ్ళు ఒక వీళ్ళకి హెల్ప్ చేయాలి, ప్రజల్ని బాగా చూసుకోవాలి, ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు బాగా కష్టపడుతున్నారు. ఆశా వర్కర్లు వారందరికీ కూడా మన 14 ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ సమస్య వచ్చినా లేదా ఇక్కడ ఇంకా కూడా దీన్ని మన నారాయణ సార్ దృష్టి కూడా తీసుకుని పోయి కింద పెడదామనే ఆలోచనలో ఉన్నాం. కింద ఒక రూమ్ తీసుకొని అక్కడ ఈ హెల్త్ చెకప్ ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు టెస్టులు కానీ అన్నిటి కూడా ఉచితంగా చేసే విధంగా కింద రూమ్లో కూడా పెట్టాలని మొన్న ఇంజనీర్స్గా మన ఏఈ గారితో కూడా మాట్లాడాం. ఆయన కూడా కనుక్కొని చెప్తా అన్నారు. ఆయన కానీ చెప్తే దాని కింద కూడా మనం ఏర్పాటు చేస్తే ఈ బాలాజీ నగర్, ఎస్సీ నగర్, ఉస్మాన్ సాహేపేట ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉచిత సేవల్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి దీనికి సహకరించినటువంటి మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అప్పుడప్పుడు మన ఉచిత మెడికల్ క్యాంపులు కూడా జనాల్లో పోయి మెడికల్ క్యాంపులు కూడా మనం నిర్వహించడం జరుగుతుందో కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.